హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 88. ఎంత ప్రయత్నించినా సహస్ర గురించి ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో ఫ్రస్ట్రేట్ అయిన రుద్ర తన గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేసి పడిపోయాడు. తర్వాత రోజు ఉదయమే లేచి ఫోన్ చూడగా వసుంధర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. దాంతో వెంటనే తల్లికి ఫోన్ చేశాడు రుద్ర. రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసిన వసుంధర, ఎక్కడున్నావు రుద్ర, త్వరగా ఇంటికి రా అని చెప్పింది. ఏమైంది మమ్మీ, ఎనీథింగ్ రాంగ్, ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు అని అడిగాడు రుద్ర. మీ తాతయ్య ఇక మనకు లేరు రుద్ర, హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, వెంటనే వెళ్ళి ఫార్మాలిటీస్ కంప్లైంట్ చేసి ఆయన డెడ్ బాడీని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావాలి అని సాధ్యమైనంత నార్మల్గా చెప్పింది వసుంధర. అది విని నమ్మలేకపోయిన రుద్ర హ్యాంగ్ ఓవర్తో తల విదిల్చుకుంటూ, వాట్, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, తాతయ్యకి ఏమైంది అని విననట్లే అడిగాడు. అప్పటికే చాలాసేపటి వరకు కాల్ తీయలేదని రుద్రపై చిరాగ్గా ఉన్న వసుంధర ఒక్కసారిగా సీరియస్ అవుతూ, రుద్ర, ఇప్పుడే కదా అంత క్లియర్గా చెప్పాను, అసలు మీ లోకంలోనే ఉంటున్నావా లేదా? మీ తాతయ్య గారు చనిపోయారు, నువ్వు వెళ్ళి ఆయన డెడ్ బాడీని తీసుకురావాలి, ప్రజెంట్ ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు, ఆయన వారసుడిగా నువ్వు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి, ఇప్పటికైనా నేను చెప్పింది అర్థమైందా లేదా అని సీరియస్గా అంది వసుంధర. ఆమె మాటలు అప్పటికి మెదడుకు చేరడంతో రుద్ర ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయాడు. అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి, రుద్ర, లైన్లోనే ఉన్నావా అని అంది వసుంధర. దాంతో ఉలిక్కిపడి, యా ఓకే మమ్మీ, నేను 1/2 అవర్లో హాస్పిటల్లో ఉంటాను అని చెబుతూనే ఎలా ఉన్నవాడు అలాగే బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు రుద్ర. అప్పటికే పురుషోత్తం చనిపోయిన న్యూస్ బయటికి రావడంతో హాట్ టాపిక్గా మారింది. రుద్రతేజ గ్రూప్స్ చైర్మన్ పురుషోత్తం చనిపోయారు కనుక నెక్స్ట్ చైర్మన్గా ప్రజెంట్ సీఈఓగా ఉన్న రుద్రాంశ్ బాధ్యతలు తీసుకుంటారు అని ఎవరూ చెప్పకుండానే మీడియా కథనాలు రాస్తోంది. వాటన్నిటితో సంబంధం లేనట్లు చిన్నప్పటి నుండి తన ఫ్రెండ్గా, తన లైఫ్లో ఏది మంచి ఏది చెడు అని చెప్పే మంచి ఫిలాసఫర్గా ఉన్న తన తాతయ్య పురుషోత్తం చావు ఊహించని రుద్రకి అది పెద్ద దెబ్బలాగే అనిపించింది. నిన్న మొన్నటి వరకు డాక్టర్స్ కూడా ఆయన క్యూర్ అవుతారని చెప్పారు. కానీ సడన్గా ఇలా జరిగిందని తెలియడంతో రుద్రకి దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయ్యింది. దాంతో ఆలోచనల్లోనే హాస్పిటల్ ముందు కారాపిన రుద్ర హడావుడిగా లోపలికి వెళ్ళాడు. అప్పటికే అక్కడకు చేరిన మీడియా న్యూస్ కవర్ చేస్తోంది. రుద్ర రావడంతోనే అందరి ఫోకస్ అతనిపైకి మళ్ళింది. నేరుగా లోపలికి వెళ్లిన రుద్రను చూసిన డాక్టర్, రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాం అని పిలిచాడు. ఇదంతా ఎలా జరిగింది డాక్టర్? నిన్నటి వరకు కూడా తాతయ్య హెల్త్ స్టేబుల్గానే ఉంది కదా అని అతనితో పాటు నడుస్తూనే సీరియస్గా అడిగాడు రుద్ర. అవును సార్, మేం కూడా పురుషోత్తం గారికి ఈరోజు లేదా రేపట్లో స్పృహ వస్తుందని అనుకున్నాము. కానీ సడన్గా హార్ట్అటాక్ రావడంతో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేలోపే ఆయన ప్రాణాలు పోయాయి అని అంటూ అతన్ని ఐసీయూలోకి తీసుకువెళ్లాడు డాక్టర్. అక్కడ నిర్జీవంగా కనిపించిన పురుషోత్తమును చూసి రుద్ర ఒక్క క్షణం స్తబ్దంగా మారిపోయాడు. నెమ్మదిగా వెళ్ళి అతని తాతయ్య చెయ్యి పట్టుకొని, సారీ తాతయ్య, దీనికంతటికీ ఒక రకంగా నేనే కారణం. ఆ మనీషాను అసలు మన ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది, తన వల్లే ఇదంతా జరిగింది, నన్ను క్షమించు తాతయ్య అని బాధపడుతూ చిన్నప్పటి నుంచి అతనితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు రుద్ర. ఆ తర్వాత కాసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకుని లేచి వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి బాడీని తీసుకుని ఇంటికి వచ్చాడు రుద్ర. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, ప్రముఖ వ్యక్తులు ఇలా ఎంతోమంది వచ్చి డెడ్ బాడీని చూసి వెళ్తున్నారు. అందరూ రుద్రను పలకరించి తమకి పురుషోత్తంతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని వెళుతున్నారు. కానీ అందరి దృష్టి మాత్రం ఇప్పుడు కంపెనీకి చైర్మన్ కాబోతున్న రుద్ర మీదనే ఉంది. అక్కడ అన్ని ఏర్పాట్లను చూసుకుంటూ నుంచున్నాడు రిషి. ఆ రోజు సాయంత్రానికి పురుషోత్తం అంత్యక్రియలు మొదలయ్యాయి. పురుషోత్తం పార్థివ దేహం ఇంటి నుంచి బయటికి వెళ్లబోతుండగా సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి ముందు ఆగింది ఒక ఫారిన్ కార్. అందులో నుంచి దిగారు శశికళ, ఆమె భర్త గోవర్ధన్, వాళ్ల కూతురు విశిష్ట. వాళ్లను చూస్తూనే వసుంధర కళ్ళు అగ్నిగోళాల్లాగా మండిపోయాయి. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చూసిన అత్తపోలికలను అర్థం చేసుకున్న రుద్ర తల్లివైపు చూశాడు. ఆమె ఏ క్షణంలోనైనా బ్లాస్ట్ అయ్యేంత కోపంగా ఉంది. అది గమనించిన రుద్ర వెంటనే తల్లి చేతిని పట్టుకొని సున్నితంగా ప్రెస్ చేశాడు. దాంతో తనను తాను కంట్రోల్ చేసుకుంది వసుంధర. పురుషోత్తానికి ఏకైక కూతురు శశికళ. 15 ఏళ్ల క్రితం ఫారెన్ వెళ్లిన ఆమె
ఈరోజు హఠాత్తుగా రావడం కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా ఎవరూ ఏం మాట్లాడలేదు. దాంతో ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా పురుషోత్తం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కర్మకాండలన్నీ పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. అప్పుడు ఆ ఇంట్లోకి తన కుటుంబంతో అడుగుపెట్టింది శశికళ. వెంటనే వసుంధర ఆమెను అడ్డుకుంటూ, ఆగండి, అసలు మీరెందుకొచ్చారు? మీకు మాకు సంబంధాలు తెగిపోయి చాలా కాలమైంది. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇంట్లోకి అడుగు పెడుతున్నారు అని సీరియస్గా అడిగింది వసుంధర. ఇది నా తండ్రి కట్టించిన ఇల్లు వదినా, నాకు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే హక్కు ఉంది, అందుకే వస్తున్నాను అని ధీటుగా సమాధానం చెప్పింది శశికళ. షటప్ శశికళ, అది ఒకప్పుడు. ఇప్పుడు ఈ ఆస్తికి, ఈ ఇంటికి, హోల్ రుద్రతేజ గ్రూప్స్కి యజమాని నా కొడుకు మాత్రమే. అనవసరంగా ఇక్కడికొచ్చి సీన్ క్రియేట్ చేయకుండా వెళ్ళిపోండి. ఇప్పటిదాకా మీ నాన్న అంత్యక్రియలు చూడడానికి వచ్చారని సైలెంట్గా ఉన్నాం. అవి పూర్తయ్యాయి కదా, ఇక వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు అని చెప్పింది వసుంధర. ఈ మాట చెప్పడానికి అసలు నువ్వెవరు? మా నాన్న ఏమైనా ఆస్తులు మొత్తం నీ కొడుకు పేరు మీద రాశాడా? లేదు కదా అంది శశికళ. రాసినా రాయకపోయినా వాడే ఈ ఇంటి వారసుడు. చట్ట ప్రకారం అన్ని హక్కులు వాడికే వస్తాయి అని అంది వసుంధర. చట్టం మారింది వదినా, ఆ విషయం నువ్వు గమనించలేదేమో. ఆడపిల్లగా నాకు కూడా ఈ మొత్తం ఆస్తిపై సమాన హక్కుంది. అది తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అంటూ తన భర్త, కూతురితో సహా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది శశికళ. ఇంతలో వసుంధర ఇంకా ఏదో మాట్లాడబోయేసరికి, మమ్మీ ప్లీజ్ ఇప్పుడు నువ్వేం మాట్లాడుకు, కర్మలయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పి చిరాగ్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర. దాంతో కోపంగా శశికళ ఫ్యామిలీ వైపు చూసి తన రూమ్కి వెళ్ళిపోయింది వసుంధర. అదంతా చూసిన విశిష్ట, ఏంటి మమ్మీ ఇది? ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం? అసలైనా ఈ ఫ్యామిలీతో మనకేంటి సంబంధం? మనకు లేని ఆస్తులా? మనం వీళ్ళ ఆస్తుల కోసం రావడం ఏంటి అని విసుగ్గా అంది విశిష్ట. ఊరుకో బేబీ, నీకేం తెలీదు. మీ అమ్మ ఇక్కడ కొన్ని లెక్కలు సెట్ చేయడానికి వచ్చింది. అవి సెట్ చేసి కానీ ఫారెన్ రాదు. అప్పటి వరకు నువ్వు కూడా ఇక్కడ ఉండడానికి రెడీ అయిపో అని చెప్పాడు గోవర్ధన్. వాట్? లెక్కలు సెట్ చేయాలా? అవి అయ్యే వరకు మమ్మీ రాదా? మన ఫ్యామిలీ బిజినెస్ వదిలేసి మనం ఇంకెక్కడే ఉండబోతున్నామా? మరి ఫారెన్లో ఉన్న మన బిజినెస్ ఏమవ్వాలి అని అంది విశిష్ట. అవన్నీ చూసుకోవడానికి నేను ఆల్రెడీ మనుషుల్ని పెట్టాను బేబీ. అండ్ ఇక్కడ నుండి మనం అంతా వాచ్ చేసేలా ఏర్పాటు కూడా చేశాను. ప్లీజ్ బేబీ, కొద్ది రోజులు మాకోసం అడ్జస్ట్ అవ్వు అని చెప్పి సరాసరి తన కోసం తన తండ్రి కట్టించిన రూమ్కి వెళ్ళిపోయింది శశికళ. ఆ రూమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆమె వెనుకే లోపలికి వెళ్లారు గోవర్ధన్, విశిష్ట. మరోవైపు రూమ్కి వెళ్లిన రుద్ర, తాతయ్య చనిపోవడమేంటి, అసలు సహస్ర కనిపించకుండా వెళ్ళిపోవడమేంటి, ఇప్పుడు ఉరుములేని పిడుగులా ఇంతకాలం మేం వద్దు అనుకున్న అత్త తన ఫ్యామిలీతో సహా ఇక్కడికి రావడమేంటి, ఓ గాడ్, అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి చుట్టుకోవాలా అని తలపట్టుకున్నాడు. ఇంతలో అతనికి సహస్రని కిడ్నాప్ చేసిన వ్యక్తి నెంబర్ను సెక్యూరిటీ చీఫ్కి ఇచ్చిన విషయం గుర్తొచ్చి వెంటనే మొబైల్ తీసి అతనికి కాల్ చేశాడు. అవతల వైపు సెక్యూరిటీ చీఫ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, నేను నిన్న ఇచ్చిన నెంబర్ ఎవరిదో ఏంటో కనుక్కున్నావా అని అడిగాడు రుద్ర. సార్, ఆల్రెడీ కనుక్కున్నాను. మీరు మీ తాతయ్య గారి అంత్యక్రియల్లో ఉన్నారని నేను కాల్ చేయలేదు. ఆ నెంబర్ ఫేక్ ఐడితో ఉంది. ఎంత ట్రై చేసినా అసలు ఎవరూ కనిపెట్టలేనట్లు ఫేక్ని క్రియేట్ చేశారు అని చెప్పాడు సెక్యూరిటీ చీఫ్. దాంతో ఫోన్ విసురుగా కట్ చేసిన రుద్ర వెంటనే ఇన్స్పెక్టర్కి కాల్ చేసి, ఆ రౌడీలిద్దరూ ఇంకేదైనా చెప్పారా అని అడిగాడు. లేదు సార్, వాళ్లకు తెలిసింది మీకు ఆల్రెడీ చెప్పారు, మీకు చెప్పిందే మాకు కూడా చెప్పారు. వాళ్ళు అప్పటికి ఇప్పటికీ చెప్పేది ఒకటే మాట, వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఆ కిడ్నాపర్స్ చంపేశారు, అది మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు. సో నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి, మీరిక ఆ అమ్మాయి మీద ఆశలు వదిలేసుకోవడం మంచిది సార్ అని చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆ మాటతో వెంటనే ఫోన్ కట్ చేసిన రుద్ర, లేదు, సహస్ర చనిపోలేదు, ఎక్కడో ఒకచోట సేఫ్గా బ్రతికే ఉంటుంది. కానీ తను నా కళ్ళ ముందు రావడానికి టైం పట్టొచ్చేమో, అయినా ఖచ్చితంగా వస్తుంది అని అనుకున్నాడు. అప్పటికి కానీ అతని మనసు ప్రశాంతంగా లేదు. మరోవైపు సురభి వీరేంద్రుల ఎంగేజ్మెంట్ గురించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటితో తనకేం సంబంధం లేదన్నట్లు రోజూ వెళ్ళి కొడుకును కలిసి అతని మనసులో తల్లిపై విషయం నింపి వస్తున్నాడు చంద్ర. 3 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా హాస్పిటల్కి ఫోన్ చేసి, విరాజ్ హెల్త్ ఎలా ఉంది డాక్టర్, తనెప్పటికే క్యూర్ అవుతాడు
అని అడిగింది మౌనిత. ప్రస్తుతం తను బాగానే ఉన్నాడు మేడం. చాలా వరకు క్యూర్ అయినట్లే. బట్ తనకిచ్చే డోస్ ఇంకొక 2 days ఉంది. ఆ తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేస్తాను. మోస్ట్లీ నెక్స్ట్ 3 days తర్వాత అతనికి ఇక హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పారు డాక్టర్. ఓకే, కానీ ఒక చిన్న ఫేవర్ చేయండి. 3 days కాదు, 4th day కూడా అతను హాస్పిటల్లోనే ఉంటాడు. 4th day ఈవినింగ్ నేను వచ్చి తనను తీసుకువెళ్తాను. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు అని చెప్పింది మౌనిత. చంద్రగారికి కూడా చెప్పొద్దా మేడం అని అడిగాడు డాక్టర్. నో వే, చంద్రకి కూడా చెప్పొద్దు, విరాజ్కి కూడా తెలియకూడదు. అండ్ నేనొచ్చి తనని తీసుకెళ్లే వరకు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని చంద్రతో కాదు కదా ఇంకెవరితోనూ బయటికి పంపించకండి అని చెప్పింది మౌనిత. ఓకే మేడం, కానీ చంద్ర సార్ ఒక మినిస్టర్ కదా, ఆయన్ని కాదని మేమేదైనా చేస్తే అది మా హాస్పిటల్ ఫ్యూచర్ మీద దెబ్బపడుతుంది అని భయంగా అన్నాడు డాక్టర్. మీరు ట్రీట్మెంట్లో భాగంగా తనని అక్కడ ఉంచుకుంటున్నారు, అదే విషయం అతనికి అర్థమయ్యేలా చెప్పండి అని అంది మౌనిత. ఓకే మేడం అన్నాడు డాక్టర్. వెరీ గుడ్, వాడిని మీరు నాకు జాగ్రత్తగా అప్పగిస్తే నేను మీకు డబుల్ పేమెంట్ ఇస్తాను అని ఫోన్ కట్ చేసిన మౌనిత వెంటనే విరాజ్ కోసం టికెట్స్ బుక్ చేయించింది. ఇవేవీ తెలియని చంద్ర మాత్రం ఆల్రెడీ హైకమాండ్తో మాట్లాడి కొడుకు కోసం యూత్ లీడర్ పోస్టుని రెడీగా పెట్టి ఎప్పుడెప్పుడు విరాజ్ డిశ్చార్జ్ అవుతాడా అని వెయిట్ చేస్తున్నాడు. మరోవైపు అదే సమయంలో వీరేంద్ర కూడా సురభితో ఎంగేజ్మెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. నిజానికి సురభిని పడేసి ఆమె పేరెంట్స్కి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని మౌనిత చంద్రని ఆడుకోవాలని ముందుగా అనుకున్నాడు వీరేంద్ర. కానీ సడన్గా తన అత్తే మారిపోయి కూతురుతో పాటు తాను కోరుకున్న పొజిషన్ను కూడా తీసుకొచ్చి చేతిలో పెడుతుంటే ఇక అతను అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, హ్యాపీగా సురభిని పెళ్లి చేసుకోవచ్చని ఫీల్ అయ్యాడు. అందుకే ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకప్పుడు లావణ్య తర్వాతనే సురభి అని అనుకున్న అతను ఇప్పుడు తన కోసం ఏకంగా పదవిని కట్నంగా తెచ్చుకుంటున్న సురభి మీదే ఆ ప్రేమను షిఫ్ట్ చేసి లావణ్య ఫోన్ కాల్స్ కూడా అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి అంతకుముందు జరిగిన క్లాసెస్ ఆన్లైన్లో వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంది సురభి. అప్పుడే ఇంటికి వచ్చిన వీరేంద్ర, ఏం చేస్తున్నావు సురభి, ఇంకొక 4 daysలో మన ఎంగేజ్మెంట్, అలాంటిది నువ్వేమో కనీసం షాపింగ్ కూడా చేయకుండా ఇలా నోట్స్ రాసుకుంటున్నావా అని అడిగాడు. మరేం చెయ్యను బావా, నోట్స్ చాలా పెండింగ్ ఉంది. ఇక షాపింగ్ అంటావా, నాకు ఒంటరిగా షాపింగ్కి వెళ్ళడం అంటే అస్సలు నచ్చదు అని అంది సురభి. ఒంటరిగా వెళ్ళడం ఎందుకు, నేను కూడా వస్తాను కదా, పద మనిద్దరం కలిసి షాపింగ్ చేద్దాం అని అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో సంతోషంగా బుక్ క్లోజ్ చేసి రెడీ అయ్యి వీరేంద్రతో పాటు షాపింగ్కి వెళ్ళింది సురభి. ఇద్దరి కోసం మ్యాచింగ్ డ్రెస్సెస్ డిజైన్ చేయించడానికి ఆర్డర్ ఇచ్చాడు వీరేంద్ర. ఆ తర్వాత ఇద్దరు ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం ప్లాటినం కపుల్ రింగ్స్ తీసుకున్నారు. దాదాపు ప్రతి దానిలోనూ సురభి అభిప్రాయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు వీరేంద్ర. అది సురభికి బాగా నచ్చింది. ఏ ఆడపిల్లకైనా స్వతంత్రం అనేది తాను పోరాడితే రావడం కన్నా తన కుటుంబం ఇస్తేనే ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ కూడా వీరేంద్ర నుంచి అలాంటి స్వేచ్ఛ దొరుకుతున్నట్లు అనిపించడంతో తాను లక్కీ అని అప్పుడే తనకు తానే స్టేట్మెంట్ ఇచ్చేసుకుంది సురభి. మరోవైపు రోజురోజుకి అనసూయ ఆరోగ్యం కుదుటపడుతోంది. కానీ ఆమెకు జరిగింది బ్రెయిన్ ఆపరేషన్ కాబట్టి ఎక్కువగా మత్తులోనే ఉంచుతున్నారు. దాంతో దేవా రోజు 2-3 సార్లు ఐసీయూకి వెళ్ళి ఆమెను చూసి రావడం తప్ప మాట్లాడడమే కుదరడం లేదు. అప్పటికే న్యూస్లో చూసి రుద్ర తాతయ్య చనిపోయాడని తెలిసి, అయ్యో నా అనసూయ బ్రతకడానికి ఇంత హెల్ప్ చేసిన రుద్రగారికి ఇలా జరిగిందేంటి అని బాధపడిన దేవా అతన్ని పలకరించాలని అనుకున్నాడు. కానీ అనసూయను వదిలి వెళ్ళలేక ఆగిపోయాడు. ఆ తర్వాత మెల్లగా రోజులు గడుస్తున్నాయి. అప్పటికే శశికళ వాళ్ళు వచ్చి 3 రోజులవుతోంది. కానీ ఇంతవరకు శశికళ వసుంధర ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడలేదు. రుద్ర కూడా తన రూంలోనే ఉంటున్నాడు, లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. ఏ పని చేస్తున్నా అతని మనసులో సహస్ర మాత్రం మెదులుతూనే ఉంది. అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపించడంతో ఇక అతనికి ఏ విధంగా సహస్రను వెతకాలో అర్థం కావడం లేదు. ఆ ఆలోచనలతోనే సగం వర్క్ చేస్తూ మిగిలింది రిషి మీద వదిలేస్తున్నాడు రుద్ర. మరోవైపు అక్కడికి వచ్చినప్పటినుంచి శశికళ కూతురు విశిష్టకి బోరుగా అనిపిస్తూ ఉండడంతో ఆ రోజు తన తల్లితో, మమ్మీ నాకిక్కడ చాలా బోర్ కొడుతుంది, నన్ను బయటికి తీసుకెళ్ళు అని అడిగింది విశిష్ట. బోర్ కొడితే మన ఆఫీస్కి వెళ్ళు
అని అంది శశికళ. మన ఆఫీసా? ఇక్కడ మనకు ఆఫీస్ ఎక్కడుంది మమ్మీ అని అడిగింది విశిష్ట. ఎక్కడేంటి, రోజు మీ బావ వెళ్తున్నాడు కదా, అదే మన ఆఫీస్ అని అంది శశికళ. బావా, వాడెవడు అంది విశిష్ట. ఆ మాట విని చుట్టూ పనిచేస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి విశిష్ట వైపు చూశారు. శశికళ కూడా కోపంగా కూతురి వైపు చూస్తూ, నీకు అసలు బుద్ధి లేకుండా పోతుంది విశిష్ట. బావంటే రుద్ర, తను నీకు బావవుతాడు. తనకి ఈ ఇంట్లో ఈ ఆఫీసులో ఎంత హక్కుందో మీ తాతయ్య కూతురుగా నీకు కూడా అంతే హక్కుంది. నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్పింది. ఆ మాటతో, అసలు ఇంతవరకు ఆ బావ అనే వ్యక్తితో నేను మాట్లాడనే లేదు మమ్మీ. ఇక తనతో కలిసి నేనెలా ఆఫీస్కి వెళ్ళాలి? అసలు నన్ను తన ఆఫీస్కి రానిస్తాడా అని అడిగింది విశిష్ట. వాడెవడు నిన్న ఆఫీస్కి రానివ్వకపోవడానికి అని టంగ్ స్లిప్ అయ్యాడు గోవర్ధన్. దాంతో ఒక్కసారిగా కోపంగా గోవర్ధన్ వైపు చూసింది శశికళ. దాంతో మిగతా మాటలు మింగేసిన అతను, మీ అమ్మ ఇప్పుడే చెప్పింది కదా, ఆ ఆఫీసులో అతనికి ఎంత హక్కుందో నీకు కూడా అంతే హక్కుందని. సో రేపటి నుంచి మీ బావతో కలిసి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పాడు గోవర్ధన్. ఉన్న బిజినెస్ వదిలేసి వచ్చి ఇక్కడ తల్లిదండ్రులు ఎందుకు తిష్ట వేశారో అర్థం కాని విశిష్ట చిరాకు వేసి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఎంచుకున్న దారి ఇక ఆఫీస్ మాత్రమే. సో మరుసటి రోజు రుద్రతో కలిసి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధపడింది విశిష్ట. తర్వాత రోజు ఉదయాన్నే రుద్ర కోసం అతని రూమ్కి టిఫిన్ తీసుకువెళ్తోంది మెయిడ్. వెంటనే ఆమెను ఆపింది శశికళ. దాంతో ఆ మెయిడ్, సార్కి టైం అవుతుంది మేడం, సార్ త్వరగా టిఫిన్ తీసుకురమ్మన్నారు అని చెప్పింది. ఈరోజు రుద్రను కిందికి వచ్చి టిఫిన్ చేయమని చెప్పు, ఇది నా ఆర్డర్ అని కూడా వెళ్ళి రుద్రకు చెప్పు అని అంటూ ఆమె చేతిలోని టిఫిన్ ప్లేట్ తీసుకుంది శశికళ. దాంతో ఆ మెయిడ్ తప్పక రుద్ర రూంలోకి వెళ్ళి, సార్ కొత్తగా వచ్చిన మేడం మిమ్మల్ని టిఫిన్కి కిందకి రమ్మంటున్నారు అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళని ఫేస్ చేసే మూడు రుద్రకు లేదు. అలా అని ఆవిడ పిలిచినా వెళ్లకుండా ఉండే కుసంస్కారం కూడా అతనికి లేదు. అందుకే ఓకే వస్తున్నాను వెళ్ళు అని మెయిడ్కి చెప్పి రెడీ అయ్యి కిందికి వచ్చాడు రుద్ర. అప్పుడే శశికళ మరో మెయిడ్ని కూడా వసుంధర రూమ్కి పంపించి ఆమెను కూడా కిందికి పిలిపించడంతో అందరూ హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు. రుద్ర వచ్చి చైర్లో కూర్చుంటూ ఉండగానే, ఏంటి రుద్ర, మేమొచ్చి 3 రోజులవుతుంది, ఇంతవరకు మాతో మాట్లాడడానికి కనీసం కిందికి రాలేదు అని అడిగింది శశికళ. చూస్తున్నారు కదా అత్తయ్య, ఆఫీస్ వర్క్తో కొంచెం బిజీగా ఉన్నాను, సారీ అని చెప్పాడు రుద్ర. ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా అయిన వాళ్ళని పలకరించడానికి 1/2 నిమిషం టైం లేదా అని అడిగింది శశికళ. వాడు పని కట్టుకొని వచ్చి పలకరించడానికి ఇక్కడ అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు, అంతా కాదనుకున్న వాళ్లే అని విసురుగా అంది వసుంధర. నువ్వు కాదనుకున్నంత మాత్రాన వాడితో నాకున్న రక్త సంబంధాన్ని నువ్వు కాదనలేవు కదా, నేను నా మేనల్లుడితో మాట్లాడుతున్నాను, కాస్త గ్యాప్ ఇస్తావా అని అడిగింది శశికళ. వాడు నా కొడుకు అని వసుంధర ఇంకా ఏదో మాట్లాడబోతుండగానే, మమ్మీ ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పిన రుద్ర, చెప్పండి అత్తయ్య ఏంటి విషయం అని అడిగాడు. ఆ మాటతో శశికళ, చెప్పడానికి స్పెషల్గా ఏముందిరా, అంతా నార్మలే, నాకు ఫారెన్లో కొన్ని బిజినెస్లున్నాయి, అవి చూసుకుంటూ నా కూతురు మీ మామయ్య హ్యాపీగానే ఉన్నాం అని చెప్పింది శశికళ. అంత హ్యాపీగా ఉన్నవాళ్ళు ఇక్కడికొచ్చి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నట్లు అని అంది వసుంధర. నా మేనల్లుడితో కలిసి ఆస్తిని పంచుకుందామని వచ్చానులే అని వెటకారంగా చెప్పింది శశికళ. ఆస్తి గురించి కొద్ది రోజులు మాట్లాడకండి అత్తయ్య, తాతయ్యకు చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక దాని గురించి మాట్లాడుకోవచ్చు, తాతయ్య వీలునామా ఎలా రాస్తే అలాగే ముందుకు వెళ్దాం అని అన్నాడు రుద్ర. ఓకే రుద్ర, ఆ విషయం పక్కన పెట్టు, విశిష్టకి బోరుగా ఉందట, నీతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళు, ఎంతైనా నీతో పాటు ఆఫీసులో దానికి కూడా సమాన హక్కు ఉంది కదా, ఆ విషయం ఇప్పటినుంచే ఆఫీసులో వాళ్ళు కూడా అలవాటు పడతారు అని అంది శశికళ. ఆ మాట విని రుద్ర షాక్ అవుతూ విశిష్ట వైపు చూడగా వసుంధర టక్కున లేచి, అది జరగని పని అని అరిచినట్లే అంది. కొత్తగా వచ్చిన విశిష్ట, శశికళ, గోవర్ధన్ వల్ల రుద్ర ఎదుర్కోబోతున్న సమస్యలేమిటి, సహస్ర ఎక్కడుంది, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.